సీమరాజా వైఎస్ఆర్సీపీ డైహార్ట్ ఫ్యాను లేదా వైఎస్ఆర్సీపీకి డైహార్ట్ కార్యకర్త అండి, ఒక అభిమాని సీమరాజా. మీలో చాలామంది తెలుసు అనుకుంటా. తెలియని వాళ్ళు ఎవరుంటే కనుక ఖచ్చితంగా సీమరాజా అని కొడితే రాదండి. సీమరాజా వైఎస్ఆర్సీపీ అని కొడితే మాత్రం గూగుల్లో కానీ అదే యూట్యూబ్లో ఎక్కువగా ఆయన వీడియోలు కనపడతా ఉంటాయి. ఓన్లీ సీమరాజా అని కొడితే రాదు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఒక డైహార్ట్ ఫ్యాన్ లాగా తయారయ్యాడు సీమరాజా. సీమరాజా అంటే తెలిసిన వాళ్ళు మాత్రం తెలుసు అని మాత్రం కామెంట్ చేయండి. కాబట్టి ఈ సీమరాజా వల్ల వైఎస్ఆర్సీపీని పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు ఈ సీమరాజా. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఆయన వీడియోలు చూస్తే కనుక ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ వీడియో అంటే, అంబటి రాంబాబు గారు ఆయన మీద కంప్లైంట్ చేశాడు సీమరాజు గారి మీద. ఏమని ఇలాగా దారుణంగా ఎలా అంటే బూతులు తిడుతూ వైఎస్ఆర్సీపీని బద్నాం చేస్తూ వైఎస్ఆర్సీపీని దూషిస్తూ ఏంటి రకరకాల తమ్నైలు పెడతా ఉంటాడు. ఈయన వైఎస్ఆర్ అభిమానిని చెప్పుకుంటాడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని చెప్తూ ఏంటి వైఎస్ఆర్సీపీలో ఉండే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడో, ఏంటి వైఎస్ఆర్సీపీలో ఉండే మంత్రులు తిడతాడో, వైఎస్ఆర్సీపీలో ఉండే ఎమ్మెల్యేలు తిడతా ఉంటాడు. కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చెప్పుకుంటూనే వైఎస్ఆర్సీపీని పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు. సర్వసాధారణంగా పోస్ట్ మార్టం ఎవరు చేస్తారు ఏంటి, అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వాళ్ళని లేదా యాక్సిడెంటల్గా ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారు. కానీ బతికుండగానే పోస్ట్ మార్టం చేస్తాడు ఈ సీమరాజా. నిజం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బతికుండగానే పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు. ఎలాంటి డౌట్ లేదు, మామూలు కాదనమాట. నేనంటే సీమరాజానే అని ఒక రకమైన స్లాంగ్ మాట్లాడుతూ, నెల్లూరు స్లాంగ్ మాట్లాడుతూ, ఆ స్లాంగ్లో వైఎస్ఆర్సీపీని బతుకుండగానే కూలీ చేసేస్తూ ఉంటాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు అనుమానం ఉంటే సీమరాజా వైఎస్ఆర్సీపీ అని కొడితే వచ్చేస్తుంది. ఈయన గురించి ఇంకొక పెద్ద మనిషి ఏం చేశాడంటే కనుక, వైఎస్ఆర్సీపీ వాళ్ళే సీమరాజాకి విపరీతమైనటువంటి పాపులారిటీ తెచ్చి పెడుతున్నారని ఒక ఇలాగ రకరకాలుగా ఉంది సీమరాజా గారి గురించి. కాబట్టి అంబటి రాంబాబు గారు ఈయన గురించి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే ఈ యూట్యూబర్ వైఎస్ఆర్సీపీ అభిమానిని కార్యకర్తలని చెప్పుకొని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తాడు, వైఎస్ఆర్సీపీ అందరినీ దూషిస్తూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఎందుకో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న అంబటి రాంబాబు గారికి అలాగే సీమరాజా అన్నయ్యకి వీళ్ళిద్దరికీ పచ్చగడ్డైతే బొగ్గుమంటుంది అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ వీడియోలు అయితే రన్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. కాబట్టి అంబటి రాంబాబు గారిని హేళన చేస్తూ అంబటి రాంబాబు గారిని తిడుతూ చాలా వీడియోలు అయితే కనుక సీమరాజా చేస్తూ ఉంటాడు. ఏంటంటే పక్కా టీడీపీ సోషల్ యాక్టివిస్ట్ ఎవరో సీమరాజా. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనని చెప్పి స్టార్ట్ చేసినంత మాత్రం తెలియంది ఎవరికి ఉంటుంది, చిన్నపిల్లలు కూడా అర్థమైపోద్ది. ఆయన విధానం చూస్తే సీమరాజా అంటే టీడీపీ సోషల్ యాక్టివిస్ట్. కాబట్టి ఆ రకంగా ఉన్న ఈ సీమరాజా విషయంలో ఒకటి రెండు కాదు, గత చాలా కాలం బట్టి ఈయన చేస్తాడు. అంబటి రాంబాబు గారు చెప్పేది ఏంటంటే, లోకేష్ గారు ప్రత్యేకించి ఈయన్ని సీమరాజా అని లోకేష్ గారే ఫండింగ్ ఇచ్చి మరీ ఈయనకు స్టూడియో అయ్యి ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీకి యాంటీగా తయారు చేశారు. కాబట్టి లోకేష్ గారి అండదండలతోనే సీమరాజా ఏంటి ఇలాంటి రచనకి ఎలాంటి వీడియోలు తీయడానికి కారణం మెయిన్ ఈయనకి వెనకాల ఉండేది లోకేష్ గారే అని అంబటి రాంబాబు గారు ఆరోపిస్తున్నారు. కాబట్టి మెయిన్ ఆ అంబటి రాంబాబు గారు అన్న తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో వీడియో చేశాడు ఆయన. కాబట్టి ఆయన చేసే వీడియోలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఎలా అంటే పంగనామాలు పెట్టేలాగానే ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆయన ఏం చెప్పుకుంటాడంటే ఏంటి, నేను వైఎస్ఆర్సీపీ వేరే కార్యకర్తను నేను, కాబట్టి ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, తర్వాత ప్రధానమంత్రి అవ్వాలి, ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి ఓడిపోవడానికి అంటే వైఎస్ఆర్సీపీలో చేసే తప్పులే కావచ్చు, ఏంటి మంచే కావచ్చు చెడే కావచ్చు, మొత్తాన్ని వీడియో రూపంలో మాత్రం సీమరాజా బయటకు వస్తానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు మోపవుతున్నాయి అని చాలా ఎక్కువగా మోపవుతున్నాయో ఈ తరుణంలో అదేంటది వన్ సైడెడ్గా వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడిన వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేస్తారు తప్ప ఏంటి టీడీపీ తరపున మాట్లాడుతున్నటువంటి టీడీపీ ఎవరైతే సోషల్ యూట్యూబర్లు ఉన్నారో సోషల్ మీడియా ఉందో, కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మెయిన్ క్వశ్చన్ చేసేది అంబటి రాంబాబు గారు ఇదే విషయాన్ని. కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను, 2 కంప్లైంట్లు అయితే ఇచ్చాను. కాబట్టి అలాగే గతంలో కూడా కంప్లైంట్లు ఇచ్చాం, మా కంప్లైంట్ పట్టించుకోవట్లా. మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టారో, ఎవరైతే దారుణంగా మాట్లాడారో, భార్య పిల్లలు బట్టి మా భార్య పిల్లల్ని
ఏంటి దారుణాతి దారుణంగా మాట్లాడారో అలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా సరే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. అదే కూటమి ప్రభుత్వాన్ని ఏమన్నా సరే వెంటనే అరెస్టులు అయితే కనుక చేస్తున్నారు. కాబట్టి ఈ సీమరాజా మీద కూడా నేను కంప్లైంట్ చేస్తున్నాను. కాబట్టి ఏ విధంగా స్పందిస్తారో నేను చూస్తాను. ఖచ్చితంగా సీమరాజాని అరెస్ట్ చేస్తారా? చేస్తారు. లేకపోతే నేను ప్రైవేటు కేసులు వేసి కోర్టుకి వెళ్తాను. సుప్రీంకోర్టు కాబట్టి హైకోర్టు, హైకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు, మొత్తానికి ఎక్కడ దాకా వెళ్తాను. మొత్తానికి అది మాత్రం చట్టరీత్యా ఆయన అరెస్ట్ చేయించే దాకా వదలలేనని చెప్పేసి అంబటి రాంబాబు గారు గట్టిగా కూర్చున్నాడు. ఆయన మీకు అంటే ఆయన వీడియోలు చూస్తే అలా ఉంటుంది వాస్తవంగా కూడాను, అంతే వెటకారంగా, అంతే వ్యంగ్యంగా, ఒక్కొక్కసారి బూతులు కూడా అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడుతూ ఉంటాడు ఆయన ఒక్కొక్కసారి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, వాస్తవాలు. కానీ ఆయన వీడియోలో ఆయన తమనే లైవ్ చూస్తే కనుక. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి వాళ్ళని ఎందుకని టీడీపీ వెనకేసుకొస్తుంది, కూటమి ప్రభుత్వం వెనకేసుకొస్తుంది, వీళ్ళని ఎందుకు అరెస్టులు చేయటం లేదు? ఏదో ఒక విద్యార్థి ఏంటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరో తేల్చుకోలేకపోతున్నారు అని అన్నందుకు ఆ విద్యార్థిని సిఐడి ఆఫీసర్లు వచ్చి నైట్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఏంటి కోర్టుల్లో పెట్టిన దాఖలాలు కనబడుతున్నాయి. ఇలాగా కొన్ని వందల కేసులు అయితే అరెస్టులు అయితే జరుగుతున్నాయి కదా. అలాంటప్పుడు టీడీపీ తరపున మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీని తడుతున్నటువంటి ఆ టీడీపీ సోషల్ ఏదైతే మీడియా ఉందో వాళ్ళు ఎందుకు అరెస్టులు చేయట్లా? కానీ మేము కంప్లైంట్ చేసినా మా కంప్లైంట్లు ఎందుకు పట్టించుకోవడం లేదు అని అయితే కనుక పోలీసులు కూడా వన్ సైడ్గా వ్యవహరించారని అంబటి రాంబాబు గారు తనకు ఏదైతే ఉందో అవన్నీ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇచ్చిన 2 కంప్లైంట్ల మీద ఇక మీదట ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదో తెలియాలి. చర్యలు తీసుకోకముందే మళ్ళీ ఇంక వీడియో రిలీజ్ చేశాడు ఆయన. ఏంటి ఆ వీడియోలు అంటే కనుక అంబటి రాంబాబు గారు మింగారు కాబట్టి ఎలా చేశారు అలా చేశారు కాబట్టి నువ్వు ఏంటి అంటే ఎవరి గురించి కోర్టుకు వెళ్తావు? ఎప్పుడన్నా కోర్టుకు వెళ్ళావా అంబటి రాంబాబు? నువ్వు ఏంటి ఏ మేనమామను గొడ్డలతో నరికి చంపినప్పుడు కోర్టుకు వెళ్ళావా? లేకపోతే తల్లిని చెల్లిని రోడ్డు పడేయాడు కదా అప్పుడు కోర్టుకు వెళ్ళావా? లేకపోతే ఇస్తానన్న చేస్తానన్న హామీలు చేయలేదు కదా అప్పుడు కోర్టుకు వెళ్ళావా? లేకపోతే సొంత చెల్లెల్ని ఏంటి 16 నెలలు జైల్లో ఉంటే ఏంటి సొంత చెల్లెల్ని ప్రచారాలకు అన్నింటికి వాడుకుని పక్కన పెట్టేశాడు కదా అప్పుడు కోర్టుకు వెళ్ళావా? మద్యపాన నిషేధం ఏదైతే ఉందో ఆ మద్యపాన నిషేధం చేయలేదు కదా, మరి దాని నిమిత్తం నువ్వు కోర్టుకు వెళ్ళావా అని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి నువ్వు ఇప్పుడు కోర్టుకు వెళ్ళటం కాదు అని అయితే కనుక మన మామూలుగా తన స్టైల్లో మనం మామూలుగా చెప్పాలంటే ఏకిపారేశాడు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఏంట్రా బాబు మాకు కర్మ అనేటట్టుగా సీమరాజా వీడియోలు అయితే ఉండగా వైఎస్ఆర్సీపీని ఫస్ట్ నుంచి ఎండ వరకు కూడా ఏంటి దులిపి మనం మామూలుగా ఎలా అంటారో పిండేస్తున్నాడు అన్నమాట మామూలుగానేగా. కాబట్టి అందు గురించి సోషల్ మీడియాలో మ్యాక్సిమం సీమరాజా వీడియో అంటే కనుక వైఎస్ఆర్సీపీకి తలనొప్పే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇన్ని బూతులు తిట్టి ఇన్ని వీడియోలు చేసినా సీమరాజు మీద ఎందుకని మీరు యాక్షన్ తీసుకోరో నేను చూస్తానని చెప్పేసి కంప్లైంట్లు అయితే 2 నమోదు చేయించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వీడియోలు, అలాగే అంబటి రాంబాబు గారిని తిట్టిన వీడియోలు చూద్దాం. మరి ఈ కంప్లైంట్లు గొడవ సీమరాజు వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు చూస్తుందో చూద్దాం అని ఒకసారి ఖచ్చితంగా మీ అభిప్రాయం మీరు తెలియజేయండి. సీమరాజా మీద మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. ఆయన ఎలాంటి వాడు, ఆయన వీడియోలు ఎలా ఉంటాయి చాలా మంది తెలుసు మన సబ్స్క్రైబర్కి. కానీ మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి కదా, అలాగే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి వ్యంగ్యమైనటువంటి మాటలు మన దగ్గర రావు. తర్వాత ఒక పార్టీకి కొమ్ము కాసేటట్టుగా మన వీడియోలు అయితే ఉండవు, బయాజ్డ్గా మాత్రం మన ఛానల్ ఉండదు. తప్పు ఎవరు చేసినా తప్పనే చెప్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, ప్రతిసారి చెప్పే మాటే నేను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మచ్.